సంవత్సరాల క్రితం మన సీసాలు తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. కూర్చున్నప్పుడు కొంచెం మోనార్క్లా ఉన్నాడు. నాకంతా తెలుసు, నేను గవర్నమెంట్ ఎంప్లాయీ, నాకు బీటెక్ క్వాలిఫికేషన్. సో ఆ మైండ్తో కూర్చున్న వ్యక్తి ఈ మీటింగ్ వచ్చిన తర్వాత అది తినే టైం ఉంటే నిలబడతాం, అవునా కదా? సో సార్ తోటి కొంతమంది వచ్చిండు, ఈరోజు లేరు. సార్ సిస్టంలో నిలబడి కొంచెం ఆ పీఓనో బిల్డప్ ఇంత క్వాలిఫికేషన్ గవర్నమెంట్ జాబ్ అనేది లేకుండా నెలగా మీటింగ్ ద్వారా మారి ఈరోజు మనందరి సమక్షంలో మీ అందరికి స్ఫూర్తి నింపడం కోసం, మీకే కాదు యావత్ 2 రాష్ట్రాల్లో ఈరోజు నా టీం దగ్గర 1,00,000 మంది ఉన్నారు. 1,00,000 మందికి నాగార్జున సార్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఈరోజు కాల్ ఓపెన్ చేస్తుందని నాకు కాదు నాగార్జున సార్ కాదు. ఎంత కాదు? 16 లక్షలు 16 లక్షలు కాలు తీసుకుని స్థితి ద్వారా ఎలా వచ్చిందో నేను చెప్తాను. ఒక్కొక్కరికి డబ్బులు ఉంటాయి, ఇవన్నీ కాళ్ళు లక్షలు ఇల్లు పంచుకుంటున్నారా, నేను కూడా వాటికి అనుకుంటూ అన్నిటికీ సమాధానం మేము మీ దగ్గర నుంచి వచ్చి చెప్తున్నాను. ఈరోజు కాదు ఒక 2 సంవత్సరాలలో ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని నా సైడ్ నుంచి నేను జీవితం కావాలన్నా తెలుసు, తప్పకుండా మంచి ఇల్లు కట్టుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మీకు చాలా మంచి స్ఫూర్తి ధైర్యాన్ని. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. కొత్త వాళ్ళు ఏమనుకోకుండా రైజ్ యువర్ హ్యాండ్. ఫస్ట్ టైం వచ్చిన ఓ చాలా ఉన్నాను. థ్యాంక్ యూ. సో కంపెనీ పేరేంటి? ఇది మాకు పరిచయం లేనటువంటి పేరు. ఎక్కడ వినపడదు, ఎక్కడ వినపడి కనపడని కంపెనీలో ఎవరో ఒక పర్సన్ వచ్చి మా ఇంటికి జాయిన్ అవ్వమని ఎక్కడ చూస్తారు సార్? లైట్ తీసుకోండి. సో 2017లో నా ఫ్రెండ్ నా దగ్గరికి వచ్చింది. సార్ ఈ కంపెనీ దగ్గరికి ఎవరు పోతావా? జాబ్ కోసం అయితే మనం పోతాం, చిన్న ప్రైవేట్ 10,000 వచ్చే దానికోసం కూడా మనం పోయి ఎక్కువ వాడుతుంటాం. కానీ ఈ కంపెనీ మన దగ్గరికి వస్తుంది. మన దగ్గరికి వచ్చినప్పుడు దాని విలువ తొందరగా తెలుస్తుందా? కొంచెం చెప్పాలి, కొంచెం అందరూ పాజిటివ్ ఉండండి. మీరు మేము వేరు కాదండి, మా అధికార పార్టీ ప్రతిపక్షం కానీ, అవునా సార్? మిమ్మల్ని కూడా ఈ మార్పులు తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం, అంతేనా? ఇక్కడ మైసూర్ కోసం పెట్టింది ఒక 10 minutes ఆపండి. అని మనం చేస్తున్నాం లేదా? చేస్తున్నాం కదా? తినే ఆకులు తీసేసిన వాళ్ళు రాకపోతే మనం తీసుకుంటాం లేదా? మన ఇంట్లో తెలియదు ఎదురుతో పెళ్లి కూడా ఆకులు వేస్తావా? కింద ఆకులు కాదు కదా, కింద మంచి ఆకులు నిలబడ్డా నాకు ఎందుకు వచ్చింది అనుకోండి. ఇది కూడా చాలా మంది నాకు కాదు కూడా మీటింగ్ కూర్చుంటున్నారు. సో నాకు స్టార్టింగ్ అదే మైండ్ ఉంది. 2017 నేను దేవరకొండ మలయాళం, నా పేరు శ్రీనివాస్. మా ఫ్రెండ్ వచ్చి జాయిన్ వెస్టిలో బాగుందని చెప్పి సుమారుగా కన్సెప్ట్ చెప్పిండు. నాకు వెస్టి ఎక్కడ చూడలేదు, తినలేదు. ఇదేదో ప్రైవేట్ కంపెనీ కొత్తగా వచ్చింది. ఇటువంటి గతంలో ఎన్నో వచ్చి ప్రజలను మోసం చేసిపోయా లేవా? ఉన్నాయి కదా సార్? కొంచెం అందరూ కూడా అలర్ట్గా ఉంటే నేను చెప్పే 4 మాటలు మీకు లోపలికి నా అట్లాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎన్నో రోజుల నుంచి గ్యాస్ ట్రబుల్, థైరాయిడ్, బీపీలు, షుగర్లు, మైగ్రేన్ హెల్త్ ప్రాబ్లమ్స్ సతమతం అవుతున్న వాళ్ళకి వెస్టీజ్లో ఉన్నటువంటి హెల్త్ సప్లిమెంట్స్ ద్వారా రిజల్ట్ వచ్చింది చెప్తున్నాం. ఈరోజు నేను మనమే చెప్పాలి. రిజల్ట్ వచ్చింది. ఈ బాక్స్ మొత్తం ఒక 20,000 మనమే అడగడుతున్నా తెలుసుకోమని చెప్తున్నాం, అవునా కదా? కొంచెం యాక్టివ్ అవ్వడం. నేను అడిగినప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వడం పట్టుకోవద్దు. 2017 నా దగ్గరికి వచ్చినప్పుడు నాకు దీని విలువ తెలియక ఒక 1 hour పాటు బ్యాంకింగ్ కంపెనీ గురించి చెప్తే నేను విని వెళ్ళినట్టుగా నటించి ఒక చిన్న ఐడియా వచ్చింది నాకు. ఏమని? మంచి రోజు చూసుకొని జాయిన్ అవుతానని చెప్పి డైరెక్ట్ ఫేస్ చెప్పలేం కదా. అట్లా మంచి రోజు చూసుకొని జాయిన్ అవుతానని
చెప్పి పంపించినా వెళ్ళిపోయాడు. వారి తర్వాత ఫోన్ చేస్తారు, ఎప్పుడు మంచి వాళ్ళు చూసుకోవాలి, ఎప్పుడు రమ్మంటారు. ఇంకా మన ఫోన్ చెప్తాం సార్ వచ్చామా. అట్లా నేను కూడా 4-5 నెలలు ఆయన జాయిన్ చేయడానికి, నేను తప్పించుకోవడానికి ఎలా ఇప్పుడు కాదు, నెక్స్ట్ మంత్ చూద్దాం, కొన్ని ప్రాబ్లమ్స్ లో ఉన్నా, బిజీగా ఉన్నా, ఆలోచిద్దాం, చూద్దాం, చేద్దామని చెప్తున్నా. ఎందుకు అంటే వెస్టీజ్ అంటే ఏంటో నాకు తెలియదు, ఆ పేరు ఎక్కడా తెలియదు. నా మైండ్ లో ఏముందంటే ప్రైవేట్ కంపెనీ ఒక 6 నెలల సంవత్సరం నడుస్తుంది, తర్వాత ఏం చేస్తుంది. ఇట్లాంటి కంపెనీలలో ముందు జాయిన్ అయిన వాళ్ళకి కార్ వస్తుంది, 1,00,000 వస్తుంది. ఒకళ్ళ ఇద్దరితో వస్తుంది, ఫార్మసీ సార్కి వచ్చింది, సైన్స్ సార్కి వచ్చింది. ఒక ఇద్దరు చెప్తారు నాకు కార్ వచ్చింది ఉంటామని. వీళ్ళ మాటలు అనేది మనం కడితే మోసపోతాం. ఇంతకుముందు మోసం చేసే కంపెనీలు అన్ని కూడా ఇట్లాంటి. ఒక వ్యక్తి కారేస్తారు, ఇద్దరికి ఇస్తారు, వాళ్ళ కారు లక్షలు, వాళ్ళని చూసి మనం ఎంతో మొత్తం అడిగాడు. మనిషికి 5,000, 4,000, 7,000, 5,000, 6,000 పైసలు కట్టినాము అంటే మంది బాగా కట్టిన తర్వాత ప్రోత్సాహించుకొని వెళ్ళిపోతారు. అవునా? ఇక్కడ కట్టేదేముందా? దానికి దీనికి తేడా గ్రహించడం. అందరూ పరిమాణాలు అంటే కాదు, మంచి ఉంటుంది. కాబట్టి మన దగ్గరకు వచ్చింది కాబట్టి దీన్ని పక్కన పెట్టాను. అట్లా నేను ఒక 4-5 months దీన్ని రివ్యూ చేయక, నేను ఒక చిన్న బిజినెస్ ఉన్నాను ఇంటి దగ్గర, నెలకు ఒక 30,000 వస్తుంది. 30,000 సంపాదించుకునే నాకు డబ్బు కావాలి. కాకపోతే ఈ ప్రైవేట్ కంపెనీ ఉండదో పోయేటటువంటి అనుమానం, అపోహతో దీన్ని రివ్యూ చేయక దీన్ని ఒక 5 months అవాయిడ్ చేశాను. కానీ వెస్టీజ్ వాళ్ళు వదిలిపెట్టరా చెప్పాలి. మీ ఎంత కూడా 4-5 నెలల నుంచి బట్టి ఈరోజు దొరికింది. ఈరోజు దొరికిన ఒకసారి చెప్పి కాబట్టి 4-5 నెలల నుంచి ఎక్కడ దొరికింది ఉన్నారు చాలా మంది. నా పార్టీ వాళ్ళు ఉన్నా, నా పార్టీ వాళ్ళు ఎక్కువ మంది చేస్తే నాకు ధైర్యం పడుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ. సంవత్సరం నుంచి ఎంత పట్టు దొరికిన వాళ్ళరా? 3 చెప్తుంది, 4. నేను ఇప్పుడేమనుకుంటున్నాను తెలుసా, మన తల మీద గ్రహాలు పక్కకు పోతేనే మనం వీటికి దాకా వస్తాం, లేకుంటే 5 నెలల తర్వాత నన్ను కూడా నా ఫ్రెండ్, నా దోస్తు పొద్దుగా 5కి వచ్చి కూర్చున్నాడు ఇంటి దగ్గర. అప్పుడే అసలు రాడు కానీ 5 గంటలకు వచ్చి కూర్చొని ఒక్క మీటింగ్ నా కోసం ప్లీజ్ అను. నేను ఫోన్ చేసి రావచ్చు కదా అని చెప్పిన. ఫోన్ చేసి రైట్ పాస్ చేయండి. ఆయన 5 గంటలంటే 4 గంటలే వెళ్ళిపోయాడు. చెప్పకుండా వచ్చి వాళ్ళకి తెలుసు మనం ఎలా పట్టుకోవాలండి. ఎందుకంటే వాళ్ళకి ట్రైనింగ్ ఉంటాయి. తప్పించుకునే వాళ్ళకి ట్రైనింగ్ లేదు, పట్టుకునే వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది. మనం పట్టుకున్నాం. ఈ రోజు ముందు కొంతమంది తప్పించుకున్నారు. ట్రైనింగ్ పోతారు, పొదల బొమ్మాలి పొదల 5 నెలల తర్వాత కొద్దిగా 5కి వచ్చి నిద్ర లేకుంటే నన్ను కూడా లేస్తే ఒక మీటింగ్ వినో చేసుకెళ్ళిండు. మీటింగ్ విన్న తర్వాత నాకు కూడా భయం, అనుమానం అంతా ఎక్కువ. నా మైండ్ ఏమంటే వెస్టీజ్ అంటే ఏదో కొత్తగా వచ్చింది ప్రైవేట్ కంపెనీ అనుకున్నాను. ప్రైవేటే కొత్తది కాదు. ప్రైవేట్ కూడా మంచి కంపెనీలు ఉన్నాయి. ఈరోజు మన బస్సు జర్నీ చేయాలంటే ప్రైవేట్ ఎక్కువ, గవర్నమెంట్ ఎక్కువ. లాస్ట్ జర్నీ ప్రైవేట్ ఎక్కువ. బెంగళూరు, మైసూరు, చెన్నై కూడా, ఎందుకంటే సీట్లు లగ్జరీ కూడా ఎవరా. ఎడ్యుకేషన్ అంటే ప్రైవేట్ ఎక్కువ, గవర్నమెంట్ ఎక్కువ. హాస్పిటల్ అంటే ప్రైవేట్ అయిపోతాం. ప్రైవేట్ కూడా మంచి ఉన్నాయి, గుర్తించాలి. మన అదృష్టం బాగుంటే మంచిగా వస్తుంది, దురదృష్టం అంటే చెడు కూడా వస్తుంది, దాంట్లో కూడా ఎదుగుతాం. టైం అన్నమాట చెప్పలేదు. ఎంత మేధావి కూడా కొన్ని సందర్భాల్లో మోసపోయిన రకరకాల డిపార్ట్మెంట్ నుంచి కూడా మోసపోయినాను. అయితే నా అదృష్టం బాగుంది. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత వెస్టీజ్ సర్వీస్ ఇండియన్ కంపెనీ, దీన్ని డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్, నెట్వర్క్ మార్కెటింగ్ అంటూ టీవీలు, పేపర్లు, యాప్స్ ఉండవు. ప్లీజ్ యాప్స్ ఉండవు. ఎస్టీజీగా ఉండదా, ఇంకా వేరే ఉంటే ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో రిజిస్ట్రేషన్ చేసుకొని బిజినెస్ చేసే ఏ కంపెనీ వాళ్ళు యాప్స్. ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఒక వెస్టీజ్ ఉందా? ఇంకా ఉన్నాయి కొన్ని కంపెనీ. ఏ కంపెనీ వాళ్ళు ఎవరు మన వెస్టీజ్ వాళ్ళు
నువ్వు చూడనంత మాత్రంలో కొత్తగా రాదు. అవునా కదా? ఈ సంస్కారాన్ని ఎప్పుడు చూడదు. నా కోసం నేను పెట్టిన సార్ ఇది దీనికి రిజిస్ట్రేషన్ ఉందా ఉందా? దీని దాకా బైక్ ఉంది. ఇప్పుడు నేను కొనాలా? కొనేటప్పుడు చెప్తావు 5 సంవత్సరాలు 5 వీక్స్ అని చెప్తావు. నాకు 5 వీక్స్ నాకు అవ్వట్లేదు. ఏం చేయాలి? ఆర్సీ చూడాలి. ఆర్సీ చూసినా నమ్మాలి కదా? దాన్ని చూసినా కూడా నమ్మకపోతే చలో ఎర్రగడ్డ నమ్మకపోతే నేను అనుకున్నా. బట్ వెస్టీజ్ కంపెనీ కూడా రిజిస్ట్రేషన్ ఉందా ఉందా? నీకు నాకు తెలియకపోవచ్చు. బట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఒకసారి గూగుల్కి వెళ్ళి కూడా చూడండి. కంపెనీ చేసింది, కంపెనీ అన్నీ ఉన్నాయమ్మా, డీటెయిల్స్ అట్లా. నేను కూడా వెస్టీజ్ కంపెనీ 2004లో స్టార్ట్ అయింది. నేను వెళ్ళింది 2017. కొంచెం 50 మందికి డబ్బిస్తూ ఆరోగ్యాన్ని బాగు చేస్తూ అవునా కదా? డబ్బు మీద ఆరోగ్యాన్ని బాగు చేయాలి. ఒక మంచి మార్గాన్ని చూపిస్తున్నాను. దేవుడు నాకు ఈ మార్గం చూపించేట్టు నేను బాగుపడ్డా. వీలైనంత ఎక్కువ మందికి తెలియాలి. దీని విలువ తెలియక నేను మొక్కట్లేదు. విలువ తెలియనప్పుడు ఎవరు మొక్కం? ఇప్పుడు చిన్న పిల్లవాడికి మనం 10 రూపాయలు నోటిస్తే ఏం చేస్తాడు? 2000 రూపాయలు నోటించినా తెలియక, దీన్ని కూడా తెలియక చాలా మంది రావట్లేదు. మేమందరం కూడా ఇప్పుడు బిజినెస్ లాగా చేయట్లేదు. బిజినెస్ లాగా చేస్తే 30,000 వచ్చే వాడికి 13 లక్షలు వస్తుంది. సరిపోవా? పంచాయత్ సెక్రటరీ 40,000 వచ్చే వాడికి 6 లక్షలు వస్తుంది. సరిపోతే లేదా? సైకిల్ సంస్థ 50,000 ఫార్మాలు వచ్చే 5 లక్షలు వస్తుంది. సరిపోతాయి. మేమందరం కూడా ఎప్పుడు మాట్లాడుకున్నా దేవుడు మనకు మంచి అవకాశం ఇచ్చిండు. హెల్త్ ఉంది, వయసు ఉంది, జర మాటలు ఉన్నాయి. ఈ 10 మందికి మంచి జరగాలి. ఈ బేసిక్ దీన్ని మేము ఒక యజ్ఞం లాగా భావించి పనిచేస్తాం. ఎలా? మీకు దీని విలువలు, ఈ యజ్ఞం ఇవన్నీ కూడా అర్థం కావాలంటే 2 నెలలు మాకు జర్నీ చేస్తే అర్థం. మా మైండ్ సెట్ మేమేంటండి, మేమేదో సాధించడం, సంతృప్తి చేయడం, మేము సంపాదించుకున్నాం, గట్టు మీద పడడం అందరం అర్థం బిహేవ్ చేయలేదు. నిరంతరం మీటింగ్ పెట్టి జనాన్ని మార్చాలి. మేము పెట్టిన మీటింగ్ వల్ల ఈ అందరి ఆడబిడ్డల జీవితాలు ఎందుకు కావాలి? నేనే ఒక మీటింగ్ లేకపోతే ఎక్కడ లేదు. మందులు ఉన్నాయి, అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దేనికి ఏం ఆడాలో చెప్పేవాడు కావాలి. ఎస్టీకి ఒక గొప్పతనం ఎత్తి దాంట్లో డబ్బు ఎలా పనిచేస్తే వస్తుంది, ఎంతో కొంత మేము సాధించి తీసుకొని వీళ్ళందరికీ ధైర్యం చెప్పి వెనక నుంచి నడిపిస్తే ఈరోజు డిగ్రీ చదివే పిల్లలు కూడా 40,000 తీసుకుంటారు. ఒక కుటుంబానికి ఆశ అవుతుందంటే ఎంత ఒక్క వ్యక్తి దగ్గర ఒక రూపాయలు ఖర్చుకోవట్లేదు. ఉన్నాయి కరెక్ట్గా చెప్పట్లేదు. 100 రూపాయలు వసూలు చేసుకెళ్ళి బాగా పనిచేస్తుంది, 1000 రూపాయలు కమ్మంటే ఎంత నిజాయితీగా ఉంది కంపెనీ. ఇది మీకు అర్థం కూడా వెస్టీజ్ అని అంటారు. అర్థం అయితే అర్థం కావాలని ప్రయత్నం. సో అర్థంగా నేను ఒక మీటింగ్కి వెళ్ళిన తర్వాత వెస్టీజ్ కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్, దీంట్లో పైసలు కట్టులు కట్టించేది. ఇంతకు ముందు చాలా కంపెనీలు మోసం చేసిపోయి కదా అడిగాను నేను. మోసం చేసిపోయి కట్టే మోసం చేసేదా కట్టకుండా చేసేదా మాట్లాడాలి. మరి ఇక్కడ ఏముంది కట్టాలి? ఏం లేదు. వెస్టీజ్ అనేది ఒక బ్రాండ్, ఇండియన్ బ్రాండ్. మీకు కావాల్సిన ప్రోడక్ట్ కొనుక్కో. ఎంత కొనాలి? మనిషికి 8,000 9,000 కొనమంటున్నావా? నీకెంత అనుమానం ఉంటే ఇష్టం లేదు, నమ్మకం లేదు. ఒక పేస్ట్ కొనుక్కో 65 రూపాయలు. పేస్ట్ కొనడానికి కూడా భయపడి తెలుసా? మొన్న ఒక అత్త నాకు ఎక్కడో తగిలింది స్టోర్లో. పేస్ట్ గురించి అలా పడింది. ఏం కలుగుతుందని ఇంతకుముందు వాడిని పేస్ట్ అడిగిన సార్ ఏం కలుగుతుందని. సరే నీ దగ్గరకు వచ్చింది కాబట్టి అడిగాడు. అర్ధగంట అడిగిన అది చెప్పిన తర్వాత లాస్ట్ ఏమని తెలుసా? సార్ మా బిజినెస్తో మాట్లాడి నేను రేపు చెప్తాను ఏ విషయం. నేను అనుకుంటే ఇది ఓన్లీ టీవీ మాత్రమే ఉంది, రిమోట్ అక్కడ ఉంది. ఈ మాట నాకు ముందే చెప్పవచ్చు. అర్ధగంట సేపు నాకు తరగతి 65 రూపాయలు చేసుకుంటానికి కూడా అనుమానంగా ఆలోచిస్తే అనుమానం కూడా ఉండాలి. అవునా కదా సార్? మాట బాగా చెప్పిన పైసలు కట్టమంటే మనం సొంత కట్టు గ్యారెంటీ నాకు కాదు. వచ్చి నీకోసం గ్యారెంటీ కట్టిన వాడి జస్ట్ ప్రొడక్ట్ వాడండి. ఎస్టీలో ఏ ప్రొడక్ట్స్ ఉన్నాయి? అగ్రికల్చర్, వ్యవసాయం ఉంది. ఇక్కడ రైతులు ఉన్నా లేదా?
ఎగ్జాంపుల్ నేను 10 ఎకరాలు ఉంది, 5 ఎకరాలు, 6 ఎకరాలు, 4 ఎకరాలు, 20 ఎకరాలు, 10 ఎకరాలు ఉంది. ఒక ఎకరా ట్రై చేయండి. వెస్టిజ్ ప్రోడక్ట్ ఎలా వాడాలి మన అప్లైన్ మనం గైడెన్స్. మీకు ఇంకా దాని గురించి డీటెయిల్ కావాలంటే మన వెస్టిజ్ ఫైనాన్స్ చాలా ఒక ఎకరా ఏ పంట వాడచ్చు. మీ పొలంలో ఏముంటే మామిడి తోట ఉన్నా, నిమ్మ తోట ఉన్నా, బత్తాయి ఉన్నా, పల్లి ఉన్నా, మిర్చి ఉన్నా, ప్యాడీ ఏదైతే వాడచ్చు. ఒక ఎకరాకు వాడచ్చు. ఎంత అవుతుంది పెట్టుబడి? 1000-1500 పదాలు వాడచ్చా లేదా? సార్ ట్రై చేస్తా లేదా? నాకు పొలం లేదు, ఏం చేసుకోవాలి నేను? నాకు అవసరం లేదు. పొలం లేకపోయినా సరే వెస్టిజ్లో జాగ్రత్త కాబట్టి పొలాలు 10,000 కండిషన్ పెట్టినా ఉంటే వాడు, లేదు పొలం లేదు తీసేయి. ఇప్పుడు ఆ సార్ చెప్పింది కదా హెల్త్ ప్రోడక్ట్ సప్లిమెంట్స్ చాలా మనకి ఇమ్యూనిటీ పెరగడానికి ఫ్యూచర్లో సైట్ రాకుండా ఉండటం కోసం అది అల్జీమర్స్ రకరకాల మధ్య ఇలాంటి కొన్ని రాకుండా ప్రాబ్లమ్స్ లేదా మనకు గ్యాస్ స్టవ్ ఉందా లేదా అందరికి ఎక్కువ మందికి వస్తుంది. ఎందుకు వస్తుంది? ఫుడ్ కల్తీ ఫుడ్, తాగే పాలు టీలు మంచి యాపిల్. పూర్వం రోజుల్లో డైలీ ఒక యాపిల్ తింటే ఆ హాస్పిటల్ దూరం పడేస్తారు. ఈ రోజు మనం తినే యాపిల్ మీరు బయట వెళ్ళి యాపిల్ అన్నట్టు కాదు. మరి ఎక్కడ ఇక్కడ మనలో ఏ యాపిల్స్ అవునా కదా? ఎక్కడో కాశ్మీర్లో బండిలో యాపిల్ నెల 2 నెలలు కూడా ఖరాబ్ కాదు. ఒక బండి మీద ఖరాబ్ అయిన యాపిల్ ఎక్కడ చూసి తగ్గింది. తాజాగా పెరుగుతూ ఉంటుంది. కెమికల్ స్ప్రే చేస్తారు. చనిపోయిన శవాలు డెడ్ బాడీలు పుల్లకుండా ఉండడానికి వాడే కెమికల్స్. ఏ కెమికల్ వల్ల మనకి వాళ్ళ తెలుస్తుంది. స్ప్రే చేస్తారు యాపిల్ మీద. మీరు ఒక నైఫ్ తీసుకొని బాగా గీరండి, బ్లేడ్ లాగా మొత్తం ఒక మైనలాగా వస్తుంది. ఒకేసారి గ్లాస్ నిండా విషయం తాగితే చనిపోతాం. రోజు ఒక డ్రాప్ తాగితే చనిపోము, బాడీలో కొన్ని పార్ట్లు పోతుంది, డ్యామేజ్ అవుతుంది. అక్కడ మనకు తెలిసి తెలియక యాపిల్ కొనుక్కొని తింటున్నాం. యాపిల్ ద్వారా కెమికల్ బాడీ వెళ్ళిపోతుంది. ఎక్కడో హోటల్కి వెళ్ళి బిర్యానీ తింటున్నాం, ఆ బిర్యానీ ఏ ఆయిల్తో చేసిందో మనకు తెలియదు. అవునా కదా? హోటల్ మంచి క్వాలిటీ తెచ్చి వాడరా ఆయన డబ్బు కావాలి డైరెక్ట్గా. బయట హోటల్లో నెయ్యి తింటాం మనం, నెయ్యి ఆపుతుంది, నెయ్యి మాట నెయ్యి ఏం నెయ్యో. ఇట్లా రోజు ఇంత విషయం పోవడం వల్ల ఈ కల్తీ ప్రపంచంలో నా బిజినెస్ లో నేను పాల్గొంటాను, నాకు కల్తీ చేస్తాను, నువ్వు మందపోతున్నావు, నీ మందలో నువ్వు ఫ్రాడ్ చేస్తావు. అందరూ ఒకరికొకరు ఫ్రాడ్ చేసుకొని పైకి ఎదగాలని ఒక లక్ష్యంతో అందరూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు. ఈరోజు 30-40 సంవత్సరాలు వస్తేనే బీపీలో, షుగర్, థైరాయిడ్, గ్యాస్ ట్రబుల్ ప్రతి ఇంటికి వస్తుంది. ఒక డిగ్రీ పట్టాలు లాగుతుంది. గ్యాస్ లేని గ్యాస్ ట్రబుల్ ఏమి అయితే గ్యాస్ ట్రబుల్ కోసం వేరే ఖర్చు పెట్టుకున్నాం మనం. గ్యాస్ పెయిన్ కూడా వస్తుంది, బ్యాక్ సైడ్ వస్తుందంట. నాకు లేదు, నాకు కాలేదు, చాలా మంది వచ్చుకొని చెప్తున్నాం. ఇక్కడ పెయిన్ వచ్చింది లేదా రైట్ సైడ్ వచ్చినప్పుడు హార్ట్ తాపు వచ్చిన భయం వస్తుంది ముందు. అవునా కదా? మీ భయాన్ని హాస్పిటల్ క్యాష్ చేసుకుంటుంది. ఫస్ట్ టెస్ట్లు 10-15 టెస్ట్ వస్తుంది. పోనీ ఎవరు చెప్తారా మెడిసిన్ రాసి వాడు అని 10 రోజులు కనపడుతుంది. మన గొర్రె కషాయం అన్నట్టుగా మనం నమ్ముతాం. డాక్టరే మాకు దేవుడు అన్నట్టు ఉంటుంది. అసలు డాక్టర్ మనం దేవుడు కాదనట్లే. ఇప్పుడు ఒక 3 కోట్లు పెట్టి ఒక డాక్టర్ హాస్పిటల్ పెట్టింది. ఎగ్జాంపుల్ ఒక 50 మందికి స్టాఫ్ పెట్టిండు. 50 మందికి జీతాలు ఒక 20,000 తెచ్చుకున్న దగ్గర నెలకు ఎంత 10 లక్షలు అవుతా, 10 లక్షలు. 3 కోట్లు రెంట్ మిత్తి ఎవరిదైనా చెప్పాలా? మరి నువ్వే గ్యాస్ పెట్టి 150 రూపాయలు బిల్ రాసి 3 కోట్లు రావాలి. నీకున్న గ్యాస్ స్టవ్ని 1 or 2 months లో ఇక్కడ క్లియర్ అవుతుంది. వాడుకో చూడు, కేవలం 275 రూపాయలు. అలా మీరు క్యాష్ ఉంది మన దగ్గర. అర్థం కావట్లే, మనం కూడా బిల్లు బాగా పడితేనే అర్థం అవుతుంది. కొన్ని వేల మంది స్టేజ్ మీదకి వచ్చిన 4 సంవత్సరాల నుంచి గ్యాస్ స్టవ్ ఉంది, 5 సంవత్సరాల నుంచి ఉంది. జస్ట్ 15 రోజులు తగ్గింది, 20 రోజులు తగ్గింది, నెలలో తగ్గిందంటే నేను కూడా ఆశ్చర్యపోవడం నిజమే. కానీ నాకు లేదు, నాకు ఎంత తెలియదు. ఇంకో ఆయన వచ్చినారు, త్వరగా కిడ్నీ స్టోన్ 2 కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి, 3 నెలలు మన సప్లిమెంట్స్ వాటి 0 రిజల్ట్ వచ్చింది అంటున్నాడు. దోచుకొని అంటగడిపోయే బిజినెస్ కాదు ఇది. ప్రజల్ని చైతన్యం చేసే బిజినెస్.
జస్ట్ 270 రూపాయలు అలవేల వాటిని గ్యాస్ వెళ్తే 10 మందికి చెప్పు. ఇదే మా బిజినెస్. హెల్త్ ప్రోడక్ట్ ఉన్నాయి. చిన్న పిల్లలకి ఎన్నో రిజల్ట్స్ వస్తున్నాయి మన దగ్గర. వాటికి జాయింట్ పెయిన్స్ మొత్తం ఉన్నాయి, హై బీపీ, హై షుగర్, ఇలాంటి సప్లిమెంట్స్ ఉన్నాయి. మెడిసిన్ కాదు. సప్లిమెంట్ ఎవరు వాడచ్చు? ప్రాబ్లం ఉన్నవాళ్ళు వాడచ్చు, ప్రాబ్లం లేని వాడచ్చు. ఉన్నవాళ్ళు వాడితే నెలగా తగ్గుద్ది, లేని ఫ్యూచర్ లో కొన్ని రోజులు రావడం నేర్చారు. నా ఏజ్ 45. ఇప్పటివరకు నాకు ఏ ప్రాబ్లం రాదు. నేను వెస్టిండియాకి వచ్చిన తర్వాత నా జర్నీ మా వాళ్ళకి తెలుస్తుంది. తెలియదు కొత్త వాళ్ళకి. సుమారు నా జర్నీ రోజు నాకు 500 కిలోమీటర్లు మినిమం. ఒక రోజు 1000 కిలోమీటర్లు పడుతుంది. రోజు 3-4 మీటింగ్స్ ఉంటాయి. ఉంటే టైం తింటున్నా లేకపోతే లేదు. కానీ మీటింగ్లు మాత్రం ఈ 7 years లో ఒక్క రోజు కూడా మీటింగ్ ఆపుకొని పెడతాను. ఎంతో బాగా ఈలో తెలియకపోవచ్చు, ఏదో ఒక సమాజానికి గుర్తొస్తుంది. నేను మంచి చేస్తున్నాను, నా గురించి మంచి చేస్తున్నాను. ఎంతమంది ఎంత ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతున్నాయి. పేదరికం నిర్మూలిస్తున్నాం, పేదరికం నుంచి బయటపడుతున్నారు. ఎంతో మంది వెస్టింగ్ డబ్బులతో పిల్లలు పెళ్లి చేసుకుంటున్నారు, పిల్లలు చదివించుకుంటున్నారు. నా త్యాగం కోరుకుంటున్నాను. ఒక్క రోజు కూడా ఇంట్లో లేకుండా వర్క్ చేస్తామని దేనికోసం ఎంతో కొంత నా వంతు సమాజానికి హెల్ప్ చేయాలి. నాకు దేవుడు మంచి మార్గం ఇచ్చాడు. ఇప్పుడు నా కడుపు నుంచి నేను ఇంట్లో పడుకోవచ్చు. 6 నెలలు నేను ఇంట్లో పడుకున్నా నా ఇంట్లో 10 లక్షలు పడుతుంది. 6 months ఉన్నా కూడా, ఎందుకంటే 1 లక్ష మంది సైన్యాన్ని తయారు చేసినాం. సైన్యం తయారు పడుకోవచ్చు రాదు. అవునా కదా? గంటలు కూడా వేస్ట్ చేయకుండా గంట టైం చెప్తే ఎక్కడో ఒక ఇంటికి వెళ్ళి వాళ్ళు మోటివేట్ చేస్తారని ఆలోచిస్తారు. వాళ్ళ ఇంట్లో దోసుకున్నారని చెప్పారు. దయచేసి మీరు అందరూ కూడా దీని పట్ల అవగాహనతో చైతన్యం అయితే మీరు నలుగురిని మారుస్తారా లేదా? ఈ సమాజానికి ఏ ఒక్క వ్యక్తి సరిపోదు. అంబేద్కర్ గారు మహానుభావుడితో చేశారు, అబ్దుల్ కలాం గారు చేశారు. దాన్ని ఈ విధంగా చెప్పుకుంటూ పోతున్న మంత్రులు, ముఖ్యమంత్రులు చేస్తూనే ఉండరు. కానీ సమాజానికి ఎంత చేసినా చేయాల్సింది చాలా. నీ వంతు సహాయం కోరుకుంటుంది. దీని పట్ల అవగాహన పెంచుకో. ఉద్యోగాలు 50-60 వేల ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు వదిలేసరికి సిస్టంలోకి వచ్చింది. ఒక రోజు వస్తా సార్, కార్యంలో 1 year వాళ్ళు జడ్జి చేసిన తర్వాత ప్రెస్టీజియస్ ఏంటి, నీ గొప్పతనం ఏంటి తెలిసిన తర్వాత 30 సంవత్సరాలు చేయాల్సినటువంటి గవర్నమెంట్ ఉద్యోగాలు పక్కన పెట్టి ప్రెస్టీజ్ జెండా మోస్తుంది. ఇంత గొప్ప కంపెనీ వాల్యూ క్రియేట్ చేస్తాం చాలా మంది. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి శాఖల నుంచి ఎగ్జాంపుల్, రేపు బాలాపూర్లో వెంటనే వెళ్ళాలి. నైట్ 9 గంటలకు చాలా మంది బైకులు పోతున్నారు. నేను యాప్ ఎవరే ఇచ్చుకుంటాను కోనాగట్టు వాళ్ళు. అవునా కదా? అదే మా వెస్టింగ్ వాళ్ళు ఉంటే చెప్పాలా? ఎక్కించుకుంటారు. అవునా కదా? సార్ మీటింగ్ ఎక్కడ సార్ మీరు ఎక్కడికి పోవాలి, నేను దింపొస్తాను. అవసరమైతే సెల్ఫీ కూడా తీసుకుంటాను. ముందు మీటింగ్ తప్పలేదు సార్, మీరు ఫోటో దిగారు. నా విలువ తెలిసిన వాళ్ళు నన్ను గౌరవిస్తాను. మనది బయట ఉంటే రాజకీయాలు అధికార పార్టీ ప్రతిపక్షం, అధికార పార్టీ చేసిన ప్రతిపక్షం కౌంటర్ అయ్యారు. నేను సీసీ రోడ్ చేస్తామంటే వేసినప్పుడు చూద్దామంటూ అది బయట రాజకీయం. ఇది రాజకీయం కాదు కదా. మాజీ నుంచి లేదు, మనది. నీ ద్వారా నాలుగు జీవితాలు ఎదగాలి. నేను ఒక్కటి ఇంకా చేయబోతున్నాను, చేయలేను కూడా. నాకు సార్లు సీసాలు వచ్చినా కొంత ధైర్యం వచ్చింది, సైన్సాలు వచ్చినా కొంత ధైర్యం వచ్చింది, నాగార్జునాలు వచ్చినా కొంత ధైర్యం వచ్చింది. అదేవిధంగా మొయిలి, సాయి, దీప, మాధురి, వీళ్ళందరూ లీడర్స్. ఒక్కొక్కరు మా బీపీ మేడం, విద్యమ్మ, ఈ విధంగా చాలా మంది లీడర్స్. శ్రీరత్న గారు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎక్కడో నల్గొండ. చదువుకొని ఉద్యోగం రాక నిరుద్యోగం ఉంది. జస్ట్ వెస్టింగ్ సిస్టమ్ వచ్చి 1 year క్రితం వచ్చి మా మాటలు విని నేను మీతోనే జర్నీ చేస్తాను సార్ అంటే ఈరోజు ఎంత మీ ఇన్కమ్ 1,02,380 సార్. వాళ్ళ హస్బెండ్ ఆర్టీసీ డ్రైవర్. 13 సంవత్సరాలు చేస్తాడు, 30-35 వేలు కూడా రావట్లేదు. పిల్లల్ని బతికించుకోవాలి, చదివించుకోవాలంటే లైఫ్ లేదు. వెస్టీజ్ ఈరోజు ఒక యుద్ధంలాగా చేస్తుంది నిలబడి.
థ్యాంక్ యూ తల్లి, గాడ్ బ్లెస్ యూ. తొందరగా ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళాలి. ఏం చేస్తుంది సార్? ఏమైనా పైసలు దోసుకుని మా దగ్గర నాకు మాట చెప్పి రాత్రి మాతో జర్నీ చేయని చెప్పేసి మాతో తిరిగితే ఆ భయం పోయింది, అనుమానం పోయింది, అపోహ పోయింది. ఈరోజు ఒక లీడర్గా పోయింది. అలా చెప్పుకుంటూ పోతే చాలా మంది కట్టాలి కొన్ని లేడీలు ఇప్పుడురా. ఒక్కసారి చిన్న చిన్న పిల్లలు వాళ్ళు 5,000 రూపాయలు సంపాదించడానికి కూడా అవకాశం లేదు. ఈరోజు 40,000, 50,000, 30,000 సంపాదిస్తున్నారు. వెస్టీజ్ సమాజాన్ని మంచి చేసి తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. మంచి తీసుకోండి. వెస్టీజ్ దొరికినందుకు ఏ జన్మలో మా తల్లిదండ్రులు ఎవరు పుణ్యం చేసుకుని నాకు దొరికింది. 30,000 రూపాయలు పాత బైక్ నా జీవితం. ఈ రోజు ఇంత గౌరవం ఏంటి? చేతి మీద అర్హత నాకు వెస్టీజ్ ఏమంటా వెస్టీజ్ నా జీవితాన్ని మార్చింది. దేవుడు మీ దగ్గరికి పంపించింది. ఆలోచన చేయండి. మీరు మునగద్దు, ఇంకొకటి ముంచదు. తెలుసుకోండి. చాలా మంది నా దోస్తులు ఒక్క మీటింగ్ రాకంటే మీటింగ్ రావడానికి టైం లేదు. ధర్మేశ్వరం అంటే జాబ్ చేస్తే పోతుంది, మైస్కాన్ కానీ పోతుంది, నాయనపల్లి పోతుంది. మీటింగ్ మాత్రం తల మీద ఏమన్నాయి అనుకోవాలి. చెప్పండి, మీటింగ్ రాదు. మీరు చెప్పాలి. 10 సంవత్సరాల నుంచి ప్రైవేట్ జాబ్ పోతుంది. 18,000, 20,000, 25,000 కొట్టుకుంటున్నావు. వీటికి వచ్చి జీవితం మార్చుకో. ఆడబెట్టే లక్ష్యం తీసుకుంటున్నానంటే నువ్వు ఇట్లాంటి వస్తువు చూసినావండి. వెస్టీజ్ మాది కాదు. దేవుడు మాకు ఒక మంచి మార్గం ఇచ్చాడు. ఈ మా ప్రాణం పోయేంత వరకు ఈ మార్గాన్ని విడిచిపెట్టకూడదు. నిరంతరం మేము ఎక్కడ చోట అందరినీ మార్చలేకపోయినా సరే మా మాట వల్ల మేము మార్చాలి. ఆ బేసిక్ లో మేము మీటింగ్లు పెట్టుకుంటూ వెళ్తాము సార్. చాలా మంది ఎట్లాంటి వచ్చిపోయింది అంట. వచ్చిపోయింది పైసలు పెట్టయిపోయింది. దీనికి ఏం కడుతున్నావు పోతాయి. నువ్వు 35 రూపాయలు ఇస్తే సబ్బు ఎత్తుడు, 60 రూపాయలు ఇస్తే పేరు చెప్తాడు. పోయేది అక్కడ చెప్పండి. 20 సంవత్సరాల నుంచి 2004, 2024 జూన్ 2వ తారీఖు మీ అందరికి గుర్తున్న జూన్ 2వ తారీఖు ఏం జరిగిందో? తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2వ తారీఖు. మొన్ననే జూన్ 2వ తారీఖు తెలంగాణ వ్యాప్తంగా అందరూ సంబరాలు చేసుకుంటే వెస్టీజ్ కంపెనీ భారతదేశ వ్యాప్తంగా కాశ్మీర్ నుంచి తమిళనాడు మానవుల పల్లెటూరులో కూడా ఈరోజు వెస్టీజ్ విస్తరిస్తుంది. ఎవరో దీన్ని నడిపేటువంటి విస్తరిస్తుందా? భారతదేశం మొత్తం విస్తరించినటువంటి నేషనల్ కంపెనీ 20 సంవత్సరాల నుంచి నడుస్తూ ఇప్పుడు బయట 8-9 దేశాలు ఉంది సార్ వెస్టీజ్. నువ్వేమో సబ్బు పట్టి పోతుంది అన్నట్టుగా ఆలోచిస్తావు. దమాక్ ఎక్కడ ఉన్నట్టు తెలియదు, ఎక్కడ ఉన్నట్టు ఒకసారి ఆలోచన చేయండి. మంచిని చెడును రెండు సమానంగా చూస్తే నువ్వు మాకు ఏం తెలియగలవు. ఇంటర్నేషనల్ స్థాయి కంపెనీ ఐడీలు ఫ్రీగా ఇస్తుంది. ఒక ఐడి తీసుకొని ప్రొడక్ట్ కొనుక్కోమంటుంది. ఎగ్జాంపుల్ ఒకసారి కంపెనీ ఓనర్ 70 సంపాదించుకోవాలి అనుకుంటే మహారాష్ట్ర ఐడీలు ఇచ్చిన వాళ్ళు అంటే ఈ కంపెనీలో పనిచేసే వాళ్ళకి ఒక ఐడి నెంబర్ ఇస్తుంది ఫ్రీగా. 4 కోట్ల మందికి మనిషికి ఒక 1000-1500 అప్లికేషన్ ఫీజ్ అని ఐడీకి 1000-1500 లాక్కుంటే పైసలు వస్తాయా రావా? చెప్పాలా? వస్తాయా? తీసుకుందా? అందుకు అనుమానం పడుతుంది. ముంచామనేది త్వరగా నమ్ముతాం. మంచిగా నమ్మం కదా. 4 కోట్ల మందికి ఐడీ ఫ్రీగా 20 సంవత్సరాల నుంచి ఇచ్చిస్తారు. కంపెనీ చిన్నగా ఉన్నప్పుడు డెవలప్ లేదు కాబట్టి ఫ్రీగా ఇవ్వచ్చు. కంపెనీ కొద్దిగా క్లిక్ అయిన తర్వాత ఇస్తారా? ఒక్కసారి మనలో స్టార్టింగ్ ఆరోగ్య డాక్టర్ వచ్చినప్పుడు ఇల్లు తిరిగి ఇంజక్షన్ వేస్తాడు. కొంచెం పేరు వచ్చిన తర్వాత హాస్పిటల్ కూర్చొని ఆగిపోమంటాడు. నిజంగా 4 కోట్ల మందికి ఐడీ ఫ్రీగా ఇచ్చినటువంటి వెస్టీజ్. ఈ కంపెనీ ఓనర్ ఎవరు అంటే మా అందరి జీవితాల్లో వెలుగు నిమిత్తం మాకు దేవుడు లాగా కనపడుతుంది. ఈ కంపెనీ ఓనర్ దేవుడు వెస్టీజ్. ఆ దేవుడు జీవితాలన్నీ మాకు ఆరోగ్యం వచ్చింది, దండం పెట్టుకున్నాడు, డబ్బు వచ్చింది, హ్యాపీగా ఉంది. నాకు డబ్బు కాదు, నా చుట్టూ ఉండే వాళ్ళకు కూడా ఆరోగ్యం వచ్చింది, డబ్బు వచ్చింది. అలాంటి మహానుభావుడు వచ్చే నెల అక్టోబర్ 14వ తేదీ మొట్టమొదటిసారిగా మన హైదరాబాద్ అడుగు పెడతా ఉన్నారు దేవుడు. ఆ మీటింగ్ చూస్తే మీకు అర్థమైంది. మీ దోస్తులు ఎవరైనా ముదురు కేసులు ఉంటే అవి పట్టడానికి ఏం లేదు.
వాళ్ళకి తెలియక ఏదో అనుకుంటున్నారు. అవునా కాదా? ఒక్కసారి ఆ మీటింగ్ పట్టుకురండి. 14వ తేదీ అక్టోబర్ 14 మీకు అర్థమవుతుంది ఎస్టీసీ స్థాయి ఏంటి, పవర్ ఏంటి, ఎన్ని వేల మంది వస్తారు, ఎలాంటి వాళ్ళు వస్తారు, ఏంటి, అక్కడ ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంతమంది పెద్ద రిటైర్డ్ పర్సన్స్, ఇవన్నీ మీకు అర్థమవుతుంది. వెస్టీజ్ చాలా గొప్ప కంపెనీ. నేను బిజినెస్ చేయమని నేను చెప్పట్లే, జస్ట్ ప్రొడక్ట్ వాడు. నీకు ఏమన్నా తెలియ రాకుండా బిజినెస్ అయిపోతుంది. అవునా కదా? ఈ మధ్య బిజినెస్ చేయి, నువ్వు జాయిన్ చేయి, కొను, అందరి చేత కొనికి మీ ఊరందరూ పట్టరా అని చెప్పట్లే. నేను యూజ్ చేయి. ఫస్ట్ నువ్వు ఒక 1000 కొను, 500 కొనుక్కో. వెస్టీజ్ బ్రాండ్ మనది. ఇప్పుడు దాకా మనం చాలా బ్రాండ్ వాడడం లేదా? అదేంటో మన ఎన్నో బ్రాండ్ వాడుతూ మనకు ఆరోగ్యాన్ని ఇచ్చి, డబ్బు ఇచ్చి, మన పేరు ఎక్కడికో తీసుకెళ్ళే బ్రాండ్ మాత్రం ఇదేం ప్రతి తప్పు చేసి చెప్పండి. ఇన్ని వాడింది కదా, ఇది ఒకటి కూడా వాడి అయిపోద్ది కదా. ఆరోగ్యం, ఆదాయం, ఆనందం, స్వేచ్ఛ, గౌరవం, ఇలాంటి గుర్తింపు. నా ఇంట్లో నాకు సక్రమంగా గుర్తింపు లేదు. 2017 30,000 సంపాదించాడు. ఇంట్లో ఏం పెద్ద గుర్తింపు ఉందా? పెద్దగా లేదు. నైట్ 10 గంటల తర్వాత వచ్చి మా మిస్సెస్ అన్నం పెట్టింది కదా, పెట్టుకొని తినుకోవాలి, ఏం గుర్తించుకోండి. ఇప్పుడు 12 గంటలకు వచ్చి ఆమ్లెట్ వేసి మళ్ళీ ఉడకబెట్టేది బాగా 2 పెడుతుంది. నెలకు 13 లక్షలు సంపాదించింది. పెట్టదా లేదా? చూసి ఇంతమంది మా హస్బెండ్ గౌరవించుకొని కాంగడం గౌరవించింది. దేంతో వచ్చింది ఇది చెప్పాలా? సార్ ఇంత గొప్ప కంపెనీ మాట్లాడుతుంది, ఇంకా రెస్పాండ్ అవ్వకపోతే నీకు ఎవరు రాస్తాను చెప్పండి. ఇంకా నాకన్నా పెద్దలు ఏం లేదు, అదే సీరియల్ రాస్తాను. వెస్టీజ్ దేవుడు పంపించినటువంటి గొప్ప అవకాశం. ఇది పట్టుకుందాం, ఎక్కడికి వెళ్ళో రావద్దాం. ఇక్కడికి వస్తాను, ఈ స్థాయికి వస్తాను నాకు తెలియదు. మీ ముందు మాట్లాడే నేను ఇప్పుడు 11 లక్షలు పైబడినాయితో రేపు డిసెంబర్ 20 తర్వాత నెలకి 20 లక్షలు దాటుకుంటుంది. రేపు 20 లక్షలు వస్తే 2 లక్షలు మంది గౌరవిస్తున్నాం. నీకు తెలుగుదేనా? నువ్వు రాకపోతే నాకేమో ఏం కాదు. నేను మిమ్మల్ని అనుకోని నేనే చేయాలి. గుర్తుపెట్టుకోండి, నీ ఎక్కడ ఆడుతున్నావు రిక్వెస్ట్ చేస్తున్నాం. మరి నేను పై కూర్చుంటే వదిలిపెట్టాను. అడుగుకునే వాడికి 60 రోజులు నువ్వు కాకపోతే నొప్పుదా మరి నీ ఎక్కడ ఆడుతున్నాను చూడగా చూడమాట తెచ్చి మేము వదిలిపెట్టాం. చెట్టు మీద పక్షి బొమ్మలు నమ్ముకోవాలి, రెక్కలు నమ్ముకుంటారు. బొమ్మలు కూడా మేము నమ్ముకున్నాం. వెస్టీజ్ నమ్ముకుని బిజినెస్ మాత్రం ప్రాణం పెట్టి చేస్తాం. ఎలాగైనా గెలవాలి, ఎవరు వచ్చినా రాకుండా గెలవాలి. పోరాటం వీళ్ళందరూ శాంతి వచ్చేవాళ్ళు, అక్కడ బాగా నేర్చేవాళ్ళు. నేను చెప్పిన ఏడిస్తే కన్నీ వస్తాయి, పోరాడితే కష్టాలు దూరం అయితే చెప్పారు. ఇప్పుడు ఏమంటున్నాం తెలుసా? ఎగ్జాంపుల్ అక్కడికి ప్లాన్ చెబుతుంది. వచ్చింది వస్తే మంచిది, రాకపోతే నిలబడితే గౌరవిస్తున్నాం, నిలుస్తున్నాం. వస్తే ఓకే, రాకపోతే ఓకే. అలాగే నువ్వు రాలేదని ముసుకెళ్ళి ఏడ్చుకుంటూ కూర్చుంటే మైండ్ సెట్ కాదు. గెలవాలి. నువ్వు కాకుండా 100 మంది తెలుసుకో, తయారు చేస్తాం. పోరాటం ఆపం. కాబట్టి మీరు కూడా వస్తే కలిసి పనిచేద్దాం. ఒక్క సంవత్సరంలో 1 లక్ష తీసుకునే అవకాశం ఎక్కడో చెప్పండి. ఇంత నిజాయితీగా 10 మంది వచ్చి తీసుకుంటే కాదు, మళ్ళీ వేరే విషయం. 10 మందికి మంచి చేస్తూ ఆరోగ్యాలు కాపాడుతూ వీళ్ళందరికీ ఒకప్పుడు ధైర్యం లేదు. ఏమన్నా చెల్లి ఒక మాట అంటే భయపడేవాళ్ళు, తట్టుకునేవాళ్ళు కాదు, ఏడ్చేవాళ్ళు. ఇప్పుడు ఎవరేమనుకుంటే నాకు సంబంధం లేదు, నేను గెలవాలి, నా కుటుంబానికి ఒక బెటర్ లైఫ్ ఇవ్వాలి, నా పిల్లలకి మంచి లగ్జరీ కార్ ఇవ్వాలి. ఎవరితో చేస్తే ఆ లక్షణాలు రమణ మహర్షి చెబుతున్న మహానుభావుడు, ఉత్తములతో స్నేహం అంతర దుకాణానికి వెళ్ళడం దాని కదా. దేని కొనుక్కునే కొంత మంచి వాసన పిలుచుకోవచ్చు, సువాసన. వెస్టీజ్ వాళ్ళతో జర్నీ చేస్తే పిరికి వాళ్ళుగా ఉన్నోళ్ళు, ఆ
అధైర్యంగా ఉన్నోళ్ళు, నాకు ఎడ్యుకేషన్ లేదు, నాకు రాకింగ్ పవర్ లేదు అన్నోళ్ళు ఈ రోజు బైకులు పట్టుకొని గంటలు గంటలు మాట్లాడే స్థాయికి వచ్చింది. తయారు చేస్తారు, మేము అదే పని చేస్తాం. ప్రాసెస్ ఒక పాత బైక్ మీద వచ్చిన ఎంఎస్ఆర్ ఒక పోరాటంలాగా భావించి, ఒక యజ్ఞంలాగా భావించి ఈ సమాజానికి సేవ చేయాలనుకున్నా నా మైండ్ సెట్. నేను బతకలేక వచ్చిన కానీ ఆలోచన సమాజానికి ఏమైనా చేయాలి. ఈ మైండ్ సెట్ తో నిలబడితే ఇప్పటికే మన అసోసియేషన్ ద్వారా నియర్లీ 300 మందికి కాల్ వచ్చింది. 300 మందికి అప్లికేషన్ చేయండి. కాలేజీ 300 కాల్ అంటే మామూలు విషయమా? వీళ్ళలో చాలా మంది బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళు ఉంటారు. బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళు, పైసలు ఉంటాయి కదా, అకౌంట్ లేదు. అలాంటి చిన్న బిడ్డల జీవితాలు మారుతున్నాయి సార్. వెస్టీజ్ నా గొప్పతనం నేను చెప్పట్లేదు, వెస్టీజ్ కంపెనీ గొప్పతనం. అందులో నేను ఒక సైనికుడు లాగా మారి పనిచేస్తాను. నువ్వు రా సైనికుడిగా మారి, ఎంతో మంది చేద్దాం. నీతి ఉంది, నిజాయితీ ఉంది. దీంట్లో డిపార్ట్మెంట్లో ఎంతో మంది డిఎస్పీ ఎస్పీలు ఉంది. వాడుకుంటున్నారు ప్రోడక్ట్. బిజినెస్ చేయగలరు, బిజినెస్ నీకు ఆకలి ఉంటే బిజినెస్ చేయి. 20 సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి ఒక వ్యవస్థ, కంపెనీ కాదు, ఒక వ్యవస్థ. భారతదేశం వేరు ఊరుకొని పోయే ప్రెస్టీజ్ ఒక గొప్పతనం. తెలిసి తెలియక కొంతమంది దూరంగా ఉంటున్నారు. ఇంటర్నేషనల్ కంపెనీ చేసేసి గొప్పతనాన్ని మీరు తెలుసుకొని నలుగురు తెలియజేస్తారు. చేద్దామా? ఏమన్నా ప్రాణంగా సార్ దీంట్లో ఏం లేదు కదా. పొలం ఉంటే ఒక ఎకరా పోవాలి. ఏమన్నా గ్యాస్ ట్రబుల్, బీపీ, షుగర్, కిడ్నీ స్టోన్స్ లాంటివి ఉండి పర్లేదు సార్ నాకు నమ్మకం వచ్చిందంటే వాడు, లేదు సార్ నాకు గ్యాస్ ట్రబుల్ ఉంది నేను రెసిపీ వాడమంటే వాడతాను. సబ్బు, పేస్ట్, ఆయిల్ వాడు సార్. 20 సంవత్సరాల కంపెనీ, 4 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్స్ కలిగిన ఈ కంపెనీ ఒకే ఒక ఆయిల్ మార్కెట్ చేస్తుంది. కుకింగ్ ఆయిల్ అంటే నూనె, రైస్ బ్రాన్ ఆయిల్ తీసుకుంది. ఒకే ఒక రకం ఆయిల్ ఉందా సార్? మన ఆయిల్ లేదు కదా. రైస్ బ్రాన్ ఆయిల్ కౌలు ద్వారా తయారు చేస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. 70 ముఖ్యం అనుకుంటే 10 రకాల ఆయిల్ పెట్టి అమ్ముకోవచ్చా లేదా? అమ్ముకోవచ్చా లేదా? అమ్ముకోవచ్చా? అమ్ముతుందా? రైస్ బ్రాన్ ఆయిల్ ఎవరు వచ్చినా ఇదే వాడాలి. ఇది వాడితే నీకు హెల్త్ ఉందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికమెండ్ చేస్తుంది. యాంగ్ వాడమని. సన్ఫ్లవర్ ఆయిల్, పామ్ ఆయిల్ అమ్ముకొని సొమ్ము చేసుకోవచ్చు. వద్దు, నేను ఇదే ఆయిల్ అమ్మాను. నీకు ఇష్టం ఉన్నా లేకుండా ఇదే వాడుకోండి. ఈ హెల్త్ మంచిది. ఈ ఆయిల్ రెగ్యులర్గా వాడిన కస్టమర్స్, బిజినెస్ చేసిన వాళ్ళు చాలా మంది రిటైర్ హెడ్ మాస్టర్లు, ఎంఆర్ఓలు, ఎంపీఓ ఆయిల్ వాడుతున్నారు. వాళ్ళు చెప్తున్నారు సార్ నేను ఏ హెల్త్ సప్లిమెంట్స్ వాడలేదు, కేవలం ఈ ఆయిల్ 6 నెలలు వాడితే నాకున్న ఎసిడిటీ అంతా తగ్గిపోయింది అంటున్నారు. ఆయిల్ వల్ల కేవలం ఆయిల్ వాడి నేను 6 కేజీలు వెయిట్ లాస్ అయ్యాను అంటున్నాడు. 1 ఇయర్ ఆయిల్ వాడి. నాకు గుంటూరు జిల్లాలో ఒక పోలీస్ నన్ను ఇన్వైట్ చేసిన ఇంటికి, కానిస్టేబుల్. థ్యాంక్ యూ. ఇది మా ఆయిల్ సార్. ఒకటే రకం ఆయిల్. మేమందరూ హాస్పిటల్ దూరం. నేను 7 సంవత్సరాలు 1,00,000 కిలోమీటర్ల పైన ఉంటుంది నా జర్నీ. నేను పుట్టిన దేని కోసం అంటే డెస్టినీ కోసం అనుకుంటే నాకు రెండో పని లేదు. డెస్టినీ కోసం నాకు వేరే ఆస్తి ఏం లేదు. పెద్ద పెద్ద కోరికలు కూడా ఏం లేదు. ఇంటి కట్టాలి, అది కట్టాను. 13 లక్షలు 70,000 నా ఇంట్లో. నేను ఇంట్లో చెప్తే కింద సాపేసుకుని పడుతుంది. పెద్దగా అమ్ము ఆటపాటల్లో బిల్డప్ నేను ఎంజాయ్ చేయాలి, ధూమ్ ధామ్ అనేది లేదు. నాకు ఎందుకో దేవుడు జీవితాన్ని కనెక్ట్ చేసింది. ఒకటే ఆయిల్ సర్వరోగ నివారణగా పనిచేస్తుంది. గ్యాస్ ట్రబుల్ తగ్గినాను, థైరాయిడ్ తగ్గినాను, వెయిట్ లాస్ అయినా అని చెప్తుంది. ఒక్క బాటిల్ ట్రై చేయడం కూడా మోనార్క్ లాగా ఎదుగుతా వాడకుండా 120 రూపాయలు 130 రూపాయలు 10 కిలోలు అలా కదా. 3 కిలోలు 4 కిలోలు పని చేసి కిలో ఆయిల్. మరి 160 రూపాయలు నీకు పని చేయాలి తెచ్చిపోతుంది. 100 సంవత్సరాలు తయారైన బండి 30 సంవత్సరాలకి హాస్పిటల్ బోర్డుకు వచ్చి తిరుగుతాము. అందరూ వాడుతున్నారు, నేను వాడుతున్నాను. అందరూ దాఖలు పోతున్నారు. మరి పాప 3 కోట్లు పెట్టి దాఖలు కట్టుకోండి. ఎడబడతారు. అందుకే ఈ వాటిలో 20 50 సంవత్సరాలు ఒకసారి
ఆయిల్ వాడుకో 7 years 1,00,000 కిలోమీటర్లు చేసి ఒక్క ప్యాకెట్ కూడా వాడినా ఒక్క రోజు కూడా దాటానికి పోలేదు ఆయిల్ వాడు. నాకు హెల్ప్ ఇచ్చింది. ఇదే నేను సమాజానికి వస్తున్నాను. డబ్బులు నాకు స్టార్టింగ్ డబ్బులు ఆలోచించింది. డబ్బులు ఏం పంచడానికి కూడా తర్వాత దేవుడు నీళ్ళు ఆ టీంలోకి వచ్చిన తర్వాత నా బిజినెస్ పెరిగి అప్పుడు డబ్బు వచ్చింది. స్టార్టింగ్ లో నేను ప్రొడక్ట్స్కే రెడీ చేశాను. 450 ప్రొడక్ట్లే ఉన్నాయి వెస్టీజ్ బ్రాండ్ లో. ఈ రోజు ఎంపీ గారు అనుకుంటే ఒక 4,000 ప్రొడక్ట్లు పెట్టి అమ్ముకొని ఆయన సొమ్ము చేసుకుని బయటపడవచ్చు. 20 సంవత్సరాల కంపెనీ 450 ప్రొడక్ట్లు ఉన్నాయి. ప్రతి ప్రొడక్ట్ కి ఒక రాష్ట్ర ముద్ర ఉంది. నువ్వు వాడు శాస్త్రీయ కాకుండా అది రెడీ కంపెనీ. ఎవరైనా చెప్తామాట మా షాప్ దాటిన తర్వాత నాకు సంబంధం లేదు, నా స్కోప్ పెట్టు షాప్. నువ్వు వాడి మాట్లాడి కంపెనీ దీన్ని మనం అనుకోవాలి. ఓ మనిషి ఎక్కడ ఉన్నావు, మనసు ఎక్కడ ఉంది. ఇది ప్రతి ఊరికి ప్రతి ఇంటికి ఎలా ఈ కంపెనీ బిజినెస్ చేస్తారా లేక మనకు వద్దు. ముందు ప్రొడక్ట్ వాడిస్తాం. ఆయిల్ వాడి సాల్వ్ ఏం చేయదు. ఆయిల్ ఒక్క వాడిస్తాం. వాళ్ళకి ఎంతో కొంత హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడచ్చు. హెల్త్ ఇండస్ట్రీ నువ్వు బిజినెస్ చేయమని నేను అడగలేదు. కొన్ని ప్రోడక్ట్ వాడు ఆయిల్ ఒక్క వాడిస్తాను. ఆయిల్ తర్వాత టీ పొడి వాడు. టీ పొడి వాడితే పాలు లేకుండా వాడచ్చు. నిన్ననే మా మిత్రులు గత మా టీలో వెస్టీజ్లో నేను తిన్నా కావాలి బాగా డైట్లో పడిగారు. అతను చెప్తున్నాడు ఒక ట్యాంకర్ కి 10,000 రూపాయల విలువైన కెమికల్ కలుపుతున్నాను సార్, నా చేత తెలియదు, నా కళ్ళు చేయకపోతున్నాయి. దేవుడు నాకు వెస్టీజ్లు అక్కడ 16,000 చేద్దాం, నేను ఆ జాబ్ వదిలేసి తీసేపోతాను. బాగా ప్యాకెట్లు కొనమాకని చెప్తున్నాను. అతను బాగా పని చేసి ఒక ట్యాంకర్కు తెలియదు మనకి. అవునా కదా? ఎస్టీజీ కంపెనీలో చేపలతో తయారైంది వితౌట్ మిల్క్తో సంబంధం లేదు. పాలు వద్దు. ఇంకా అసలు లాగా పెట్టుకుని మన టీ నాకు నీకున్నటువంటి స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న కిడ్నీ స్టోన్స్ పోతాయి. నీ గ్యాస్ కూడా మన టీ కొడుతూ పోతుంది. ఇంకా అసలు లాగా గ్రీన్ టీ లాగా ఏం లేదు. టీ ఫస్ట్ వేడి నీళ్ళు పెట్టండి స్టవ్ మీద. బాగా హీట్ అయిన తర్వాత కొంచెం బెల్లం వేయండి, చక్కెరను అవాయిడ్ చేయండి, వైట్ రైస్ అవాయిడ్ చేయండి, సాల్ట్ అవాయిడ్ చేయండి. కొంచెం ఆరోగ్యం ఎక్కువ ఉండాలి. లేదా నా బయట తొందరగా పోతారంటే చక్కెర నీళ్ళు, షుగర్ నీళ్ళు, రోజు ఒక లీటర్ పాలు తీసుకుని 4 బ్యాగులు దొరుకుతారు. చెప్పడం కానీ పాటించడం కాదు కదా. ఎవరు పాటిస్తారు? నేను ఇప్పుడు చక్కెర నా బాడీలో 7 సంవత్సరాలు చక్కెర షుగర్ లేదు, సాల్ట్ తగ్గించిన పూర్తిగా పాల ప్యాకెట్ కూడా మా ఇంట్లోకి మా పక్కన ఉంటుంది. 13 లక్షలు నేను బాగా కూడా ఎంత ఇస్తాను దానివల్ల ఫలితాలు నా కోసం కాకుండా జనం కోసం బయట హోటల్ నా దోస్తులు వెస్టీజ్గా తెలుసు ఎంఎస్ఆర్ ఇంజనీర్ బయట కార్ పెడితే పక్కన లక్షపోతే నాకు వికెట్ పెట్టించే అనుకుంటు. నేను తింటే అది ఎగిరించేది ఎక్కడో ఇంటికి రావచ్చు. వెస్టీజ్ ఆరోగ్యం ఎట్లొచ్చింది అంటే ఆహార అలవాట్ల ద్వారా కూడా కొంత ఆరోగ్యం వచ్చింది. అదృష్టం బాగుంది. వెస్టీజ్లో 50 రకాల సప్లిమెంట్స్ అమ్మ సప్లిమెంట్స్ ఉంటే కొంచెం నాకు హెల్ప్ చేయండి. కొంతమంది చాలా మంది డౌట్ గా భయపడుతున్నారు కదా హెల్త్ సప్లిమెంట్స్ ఉంటే కొంచెం ట్రై చేయండి. హెల్త్ సప్లిమెంట్స్ ఈ కంపెనీలో స్టార్టింగ్ లో అదేంటి చదవాలి సెన్సార్ ఓకే ఏంటంటే ఒకరోజు మాట్లాడుతుంది నేను కాదు నేను ఎన్ని కట్టమని తీసుకోండి. ఎన్నిన్నా ఒక మీ అందరూ కోరిలేషన్ పాస్ చేసుకోవట్లేదు. ఒక్కొక్క సందర్భంలో 10, 15, 20 కూడా వేసుకోవాలి. ఇవన్నీ మెడిసినా సప్లిమెంట్సా? మాకు లేదు. యాపిల్, దానిమ్మ, సపోటా, పైనాపిల్, సీతాఫలం, దానిమ్మ. ఓకేనా? సప్లిమెంట్స్ తెలియదు.
కాదు రూపాయలు పై చేసి గ్రూప్ అక్కడ చెప్పి డైలీ 20 సప్లిమెంట్స్ తయారు చేసినటువంటి పౌడర్ ఫామ్ లో ప్యాకెట్ లాగా చేసి 15 ప్యాకెట్స్ వస్తాయి. ఇప్పుడు నా దగ్గర డబ్బా ఉంటుంది. ఒక ప్యాకెట్ కట్ చేసుకుని ఒక్కొక్క ప్యాకెట్ 100 రూపాయలు సుమారు. బిర్యానీ 20 రూపాయలు. నేను వేసుకునే సప్లిమెంట్స్ రోజుకి 20 సప్లిమెంట్స్ వేసుకో 200 సుమారు 150 రూపాయలు. 150 రూపాయలు దాని కడుతున్నా. ఇదేంటో నాకు బిర్యానీ తినుకోవాలి. దేనికి పెట్టాలో దానికి కడుతుంది. ఎక్కడ పెరగాలో తెలిసినోడు కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినోడే విజయాలు. పవన్ కళ్యాణ్ జనసేనకి 21 వచ్చింది. ఏం వాడాలో తెలుసుకోవాలి. బిర్యానీ అయిపోయి తినడం కాదు, ఎగబడి తినడం కాదు. వెస్టీజ్ ఎంత వస్తుంది, డబ్బు వచ్చింది, 10 మందికి మంచి చేస్తున్నాం. వీళ్ళందరూ జీవనం ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఉన్నాయా లేదా? సార్ బాగున్నారు. చాలా మంది చర్చిలో పాస్టర్లు వచ్చారు, ముస్లిమ్స్ వచ్చి రకరకాల నమాజ్ చేస్తారు, ప్రార్థన చేస్తారు. నాకు సెమిస్టర్ బాగుండాలి, ఆయన 2 రోజులు ఉండాలి. నాకు వెస్టీజ్ సప్లిమెంట్స్ ఉండే చాలా మంది టైం తినకపోతే అదే ఏం కాదు కదా. 20 సంవత్సరాల నుంచి ఏదో సక్రమం నేను 3 టైం తిరిగా. సప్లిమెంట్స్ బాడీకి ఏమి ఇవ్వాలో చెప్తున్నాం. పూరీలు, చపాతీలు, వడలు, దోశలు, మన ఆయన ముంచిన వడలని తింటే ఆయన కాదు, అని తింటే పొట్టలు వస్తుంది బయటికి. అవునా కదా? దయచేసి మీరు ఆహారం అలవాటు మార్చుకోండి. బయట తినే చాలా వరకు బంద్ చేయండి. వాడు పూరి చేస్తుంది, కళాయి పెట్టి వస్తుతా ఉంటాం పూరిని కిందికి పైకి. ఎప్పుడు ఆయిల్, ఏం ఆయిల్ తెలుసా? తినడం ఒకటే తెలుసు మనకి. అవగాహన వచ్చింది. బయట అయితే ముందు రోజు బజ్జీ తినేటోడు. 7 సంవత్సరాలు అయింది బజ్జీలు నోరు ఉంటుంది, కానీ అక్కడ పోయి మాత్రం తినట్లేదు. ఏమన్నా మన ఆయనతో చేస్తే మాత్రమే తింటున్నాం. బయట తినాలని పోయినా కూడా అది మనసకి మాకు కామారెడ్డి దొరకొండ తెలుసా? చిరంజీవి మన కొడుకు రామచంద్రుల అత్తగారు దోమకొండ ఉపాసన. ఆ ఊరికి వెళ్ళాము. మేము ఒక జాతీయాలు తీసుకోండి. వాళ్ళు నన్ను పాప చుట్టాలు వస్తున్నారని నేను ఒక ఫ్రెండ్ వెళ్ళాను. ఆ ఫ్రెండ్ చుట్టాలు వాళ్ళు నాటుకోడి పోసి బాగా బిర్యానీ చేసినాం. మా మీద ప్రేమతో బాగా పెట్టాలని నూనె ఎక్కువ వేసి మనముని కాదు తినాలని కొట్టుకుంటుంది. నాటుకోడి అంటే తినాలనిపిస్తుంది కదా, కాంప్లెక్స్ నోరు ఓడుతుంది. ఆయన చూస్తే తేలియాడుతుంది, మన ఆయన కాదు. గోకూర చెట్టు వేసుకొని తినాలి. రమ్మని నా నాన్న తినేది చెప్పిన ఆ ఫీల్ అవుతుంది. నేను ఈరోజు తినకూడదు చెప్పి అలా చేస్తుంది. గోకూర చెట్టు వేసుకొని రోజు బతకాలంటే కట్ట చేసుకోవాలి. కనపడేది లోపలైతే బయట చెప్పాలి కదా. మీరు కూడా ఏ కనపడితే ఏ మాకు తెలిసి బాగా ఒక్కొక్కరు ఎందుకున్నారే అసలు మార్చాలి వస్తుంది బస్ ఎక్కి తినడానికి వచ్చే దాని నుంచి పాప్కార్న్ తెచ్చుకుంటే 7:30 సీట్లో కూర్చున్నది స్టార్ట్ చేసింది. నేను చూడడానికి ఒకదాని తెచ్చుకుంది, పాప్కార్న్ తెచ్చుకుంది, ఇంకా ఏదో 4 రకాలు తెచ్చి కట్టించుకొచ్చుకుంది. అన్ని తెచ్చుకొని కూర్చుంది. ఆ చెల్లి తినడానికి కూర్చుంది. నేను తొందరగా హాస్పిటల్ బాధ్యత ఇచ్చింది. వెస్టీజ్ దేవతగా ఉంటుందా మస్తు చూసాం. అందుకే చెప్పండి, నాకు లోపల లేక వెస్టీజ్ అందరి ఆరోగ్యాలు 100% ఇస్తున్నాం. 3 నెలలు మాకు తిరిగి మీకు ఏమన్నా ప్రాబ్లం తగ్గలేదంటే మమ్మల్ని చొక్కా పట్టుకొని పెట్టండి. మళ్ళీ సైతం ఆరోగ్యం మీకు ఏ ప్రాబ్లం మీలో చెప్పండి. 3 నెలలు మాకు చెక్ చేయండి. జస్ట్ అయితే 3 నెలల మీద 3 వేలు 4 వేలు 5 వేలు నువ్వు నాకైతే నీ ప్రొడక్ట్ నువ్వు వాడుకో, ఆరోగ్యం కాపాడుకో. నువ్వు వాడితే నాకు చుట్టుపక్కల ఇలా ధైర్యం చెప్తావు. బిజినెస్ తర్వాత రీసెర్చ్ చేస్తే చేయాలి. నువ్వు బిజినెస్ చేయాలా, కొనాలా, అమ్మాలి, టార్గెట్ ఫస్ట్ లారీ వాడు. తర్వాత ఇలా మీటింగ్స్ వస్తే 2-3 మీటింగ్స్ వస్తే ఈ విలువ తెలుస్తుంది. సాయిబాబా గుడికి పోతే సాయిబాబా గురించి నమ్మకం వస్తుంది. చర్చికి పోతే యేసు క్రీస్తు గురించి నమ్మకం వస్తుంది. మసీదుకి పోతే అలా గురించి నమ్మకం. ఎక్కడికి పోయినాడు ఏమవుతుంది?
నాకే కాదు, నేను ల్యాండ్ ఓన్ కాబట్టి నాకు వెస్టీజ్ మాత్రం వెస్టీజే తెలుసు. నేను వెస్టీజ్ నా వల్ల క్రీస్తు రాముడు మొత్తం చూసుకుంటాను. మానవ సేవే మాధవ సేవ. యజ్ఞం లాగా చేస్తున్నా, తిండి తెప్పలు నెత్తాలను మాడి చేస్తున్నా. నాకు ఆ దేవుడు ఆశిస్తున్న అందరూ ఈ పోపుకున్నా కూడా అంటే ఉండకపోతే వాళ్ళే తప్పు చేసుకోలేదు, నేను కాదు. నీ గుడికి రానంత మాత్రం, నీ కొబ్బరికాయ కొట్టినంత మాత్రంలో నేను నీ భక్తులు కాదు. నేను ప్రజలకు మంచి చేస్తాను, నిరంతరం కష్టపడతాను. మీరందరూ మా కుటుంబ సభ్యులని అనుకుంటున్నాను. అప్పచేసిన మాట లేదా ఉన్నది ఒకప్పుడు పోయింది. చదివించారు ఒకప్పుడు అంటే కొంచెం ఇలాగా చెప్పు నాకు తెలుసు కదా అని ఆన్లైన్ కూర్చోండి దానికి తన పాత్రలో ఒకసారి డిస్ప్లే చేస్తా చదివించాలి. ఈ పర్ఫెక్ట్ వచ్చింది 50,000 కష్టాలు పోయేవాళ్ళు బిర్యానీ. ఇప్పుడు 5 లక్షలతో బాక్స్ తెచ్చుకుంటుంది. ఎందుకంటే ఎంఎస్ఆర్ బాక్స్ తెచ్చుకుంటున్నాను, బాక్స్ తెచ్చుకుంటాను. ఉత్తమంతో స్నేహవంతంతో గురింటా కాదా? అదే ఎంఎస్ఆర్ జరుగుతుంది. చూసుకున్నాడు 5 లక్షలు వచ్చినప్పుడు ఎంత స్థాయి దగ్గర చూసుకోవాలి కదా. 50,000 చూసుకున్నప్పుడు 5 లక్షలు కూడా కదా. తొందరగా ఆరోగ్యం పోయేదే కదా. కొన్ని మంచి లక్షణాలు అన్ని అంటుకోకపోయినా కొన్ని అంటుకోండి. రోజు మందు తాగలం 21 సంవత్సరం మందు తాగలని చెప్పండి. కళ్ళు అయితే గ్యారంటీ కాదు, లేకపోతే బీరు ఏం కాదు, బీరు తాగదు. ఎందుకంటే అది కంపెనీ కావాలి, కూర్చొని మాట్లాడతాను. ఎవరు వాళ్ళ టీం తయారు చేసుకోండి. ముగ్గురు బ్యాకప్ ఆడేవాళ్ళంటే ఇంకొక 6 మంది కొత్త దీంతో ముగ్గురు తయారు చేస్తారు. 6 ముగ్గురు వాళ్ళు బ్యాకప్ ఆడతారు. బాగా గిక్కోండి, ముగ్గురు ఆడితే గిక్కోండి. మీరే డబ్బులు పెట్టుకొని ఇప్పుడు ఆడుతుంది అసోసియేషన్ బలపడాలి. ఇప్పుడు నేను మెసేజ్ బలపడాలి, నాకు పోరాడతాను. మందు తాగే పోరాటం వాళ్ళు అనుకున్నాను. ఎవరి లక్షణాలు ఉంటే వాళ్ళతో కొన్ని వస్తాయి, గ్యారెంటీ కట్టుకుంటే. ఇప్పుడు కాదు, మనకి ఎప్పుడో చరిత్ర మన పూర్వపు రోజుల్లో మన పెద్దలు చెప్పారు, ఆయన మంచి స్నేహాన్ని 10 రూపాయలు ఇచ్చి కొనుక్కోవాలి, చెడు అంటే 20 రూపాయలు వదిలించుకోవాలి. ఏ జన్మలో పుణ్యం చేస్తున్నామో మా అందరికి రెస్టికి దొరికింది. నేను మేధావులు ఎగ్జామ్ రాసి పెట్టుకోలేదు, ఇంటర్వ్యూ పోలేదు. మా తల్లిదండ్రులు చేసినటువంటి ఆ మంచి మాట్లాడి వచ్చిన సైన్సాలు, మా బాబు తీసాలు, నాగాలు, మా రేడులు, మా బీబీ మేడలు అందరికీ ఇస్తాను. బీబీ మేడలు ఏంటి సార్ చెప్పండి? చిన్న కుటుంబం మేడలకి వచ్చింది. ఆ స్కూల్కి పోయి 7 ఏళ్ళు చేసుకొస్తేనే ఆ పిల్లల జీవితం ఇచ్చేది. ఆ స్కూలు వాళ్ళ ఊరు 2 ప్రపంచం లేదు. నాకు తెలిసి టైం కూడా పెట్టలేదు బీబీ మేడం. వెస్టింగ్ వచ్చినాక తాయిలాండ్ తీసుకెళ్ళి సార్ వెస్టింగ్ కంపెనీ 2 తాయిలాండ్ ఏం చేసింది సార్ బీబీ మేడం వెస్టింగ్కి? టీ పొడి పేరు ఆయిల్ వాటర్ ఇదే చేసింది. ఈరోజు ఆమె ఒక సెలబ్రిటీ హోదా, కంపెనీ మేనేజ్మెంట్ దాన్ని నడుపుతుంది. తల్లి నీకు మొత్తం అమ్మ గొప్పతనం అర్థమైంది. ఢిల్లీకి వెళ్ళిన హెడ్ ఆఫీస్ చూసినాం, మా గురువు గారు ఎంపీ గారిని కలిసినాం. మా జీవితం ఉన్నంత వరకు స్థితిలో ఉండాలని డిసైడ్ అయ్యాం. దయచేసి మీరు కూడా పెద్ద మనసుతో ఎస్టీ యొక్క గొప్పతనాన్ని గుర్తించి మా పోరాటానికి మీ మద్దతు కూడా మాకు లభిస్తే మీ ఆశీస్సులు ఉంటే ఇంకా ఎక్కువ మందికి మంచి చేస్తాం. చెడు లేదు ఇక్కడ. ఈ చెట్టు ఎంత పెద్దగా ఎక్కువ మందికి నేర్పిస్తుంది. బీబీ మేడం లాంటి వాళ్ళు ఇంకా ఉన్నారా సమాజంలో? 5,000, 6,000, 10,000 మాట్లాడవా? గిరివలే పుట్టి గిరివలే మరణించే కానీ సమాజంలో నీకు కొన్ని ఆనవాళ్ళు. ఈరోజు ఎస్సీ జిల్లాలో ఏ లీడర్ పోయినా వాళ్ళ గుర్తులైతే ఉంటాయి. ఎస్సీ మేము ఎగ్జామ్ రాసి మీకన్నా ఏదో పెద్ద మొనాలను తెచ్చుకోలేదు. దేవుడు ఇచ్చిండు అవకాశాన్ని తరగతి ఆహారం వేడి మీటింగ్ రావడం వల్ల పట్టుకొని నిలబడడం మన లైఫ్ మారింది. మీరు మారండి, మన అందరూ కలిసి ఇంకా కొంతమందిని మార్చుకుందాం. ఓకేనా? మీరందరూ మా యజ్ఞానికి, మా దీక్షకి దేవుడు పంపించండి. మీ అందరికీ నేనైతే భావిస్తాను. మా పోరాటానికి దేవుడు మీ అందరికీ పంపించండు. మీ అందరూ మాతో కలిసి ఎస్టీజీతో ఎస్టీజీ యొక్క గొప్పతనాన్ని ఊరు వాడ రాబోయే 10 సంవత్సరాల తర్వాత అర్హం ఎస్టీ మనిషికి చేసుకునేదాకా అనుకరణ పోరాటం చేస్తామని చెప్పేసి ప్రమాదం చేసి పనిచేస్తామని మీ అందరూ ఆశిస్తూ మాకు నిండు ఉంటాయని మనస్ఫూర్తిగా
కంపెనీ ఓనర్ 14వ తేదీ హైదరాబాద్ వస్తుండు. ఈ పేద ప్రజలందరికీ ధైర్యం ఇవ్వడం కోసం హైదరాబాద్ వస్తుంది ఢిల్లీ నుంచి. అలాంటి మహానుభావుడు పెట్టినటువంటి ఈ కంపెనీలో మేము పనిచేస్తున్నందుకు గర్వపడతా ఉన్నా. నేనైతే చెప్తున్నా, 100 జన్మలెత్తినా ఈ వెస్టీజ్ రుణం నేను తీర్చుకోలేను. అంత గొప్పగా ఫీల్ అవుతా ఉన్నా. మమ్మల్ని కోరుకున్నా కూడా మా కోర్టు రిపోర్ట్తో కూడా వెస్టీజే వస్తారు. ఆ విధంగా డెడికేట్ అయి పనిచేస్తున్నాం. మీ అందరూ కూడా ఈ గొప్పతనాన్ని గుర్తించాలని మరొక్కసారి అందరినీ వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నా.